అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దిటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మన సుమతి శతకంలోంచి 5వ పద్యంగా మీ ముందుకు వస్తున్నాను. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుండు బలవంతుండవు, గ్రావంబంతగ జంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. చూడండి, లావు గలవాని కంటెను భావింపగా నీతిపరుండు బలవంతుండవు. మనం జనరల్గా చాలా లావుగా ఉన్నవాడిని చూసి మనం వీడు చాలా బలవంతుడు అనుకుంటాం. కానీ శరీర బలం కాదు అక్కడ ముఖ్యం. వాడు నీతిపరుడయ్యుండి, బుద్ధిమంతుడయ్యుండి, బుద్ధి కలవాడయ్యుండి, అలాంటి లక్షణాలు ఉన్నవాడు నిజమైన బలవంతుడు అంటున్నాడు సుమతి శతకంలో పద్యన. అది ఎలా అంటే, గ్రావంబంతగ జంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. గ్రావంబంతగ జంబును, గ్రావంబు అంటే పర్వతము, పర్వతమంతా కొండంతా బలంగా ఉన్నటువంటి ఏనుగుని చిన్నగా ఉన్న మావటివాడు అంటే ఏనుగుని మచ్చిక చేసుకుని ఏనుగుతో తన పనులను చేయించుకునేవాడిని మావటివాడు అంటారు. మావటివాడు అంటే చిన్నవాడని, ఏనుగు ముందు మనిషి ఎంత ఉంటాడు, చాలా చిన్నగా ఉంటాడు కదా. అందుకని చిన్నవాడిన మావటివాడు కొండంత ఏనుగుని తను చెప్పినట్లుగా చేయించుకుంటాడు, తన మాటని వినేటట్లుగా చేయించుకుంటాడు. అంటే అంత శరీరం ఉన్న ఏనుగుకి బుద్ధి బలం లేదు, చాలా శారీరక బలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. మనిషి చాలా చిన్నవాడు, ఏమీ బలం లేదు కానీ బుద్ధి బలం ఉంది, కాబట్టి వాడు బలవంతుడు అంటున్నాడు మన సుమతి శతకంలో పద్యన. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుండు బలవంతుండవు, గ్రావంబంతగ జంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. కాబట్టి లోకంలో మనం ఎవరిని బలవంతుడు అని భావించాలి అంటే, శారీరక బలం ఉన్నవాడు కాదు, బుద్ధి బలం ఉన్నవాడే బలవంతుడు అని మనం దీని ద్వారా నేర్చుకోవాలి. ధన్యవాదాలు. తెలుగు భాషను కీర్తిద్దాం, తెలుగు భాషను ప్రేమిద్దాం.